తర్వాత చార్మినార్ చూసారా? వెస్టేజ్లో ఒక వండర్ చూడంటే విజయవాడ వచ్చేవాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే మీరు ప్రిపరేషన్ పెట్టుకుని ఒక టైం పెట్టుకుని సార్ యొక్క వెళ్ళా దగ్గరికి అలా చూసి రావాలి. డ్రీమ్ లేనివాడికి రాకపోతే వదిలేయచ్చు. మీరు ఆ వెళ్ళా తీసి కూడా మనిషి లేగలేదంటే ఆ రోజు ఆధార్ కార్డు ఆయనకి ఇచ్చేయండి. ఇంకా ఆధార్ కార్డు మనం పనిచేయదు. ఎస్ చూద్దాం, సార్ వెళ్ళని చూద్దాం. చూడండి, ఎంజాయ్ చేయండి. 3 కోట్ల విల్లా. సూర్యుడికి ప్రణామం, 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 ప్రణామం. సమస్త ప్రకృతికి ప్రణామం. ప్రమోదం, ప్రమోదం, ప్రమోదం. ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం. ప్రయాణం, ప్రయాణం, ప్రయాణం. విశ్వంతో మమేకం ప్రయాణం. గగనం రుధిరమే సంద్రం ఆసే పచ్చదనం ఆరే ఋతువుల వర్ణం మన ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మరి నా టీం అండి, శ్రీమతికి బహుమతిని చూసారు లేదా? నా టీం మార్కెటింగ్లో నేను వచ్చినప్పుడు 2000 సంవత్సరం వచ్చాను. చిన్నపిల్లలు, ఓకే, నేనైతే మార్కెట్ పట్టుకు వెళ్ళిపోయాను బ్యాగ్ పట్టుకుని పిల్లల్ని చూసుకుంటూ. మరి గవర్నమెంట్ ఉద్యోగస్తులు నాకు పిల్లలు ఇచ్చారు, 7 బామ్మద్దులు. నాకు కండక్టర్ జాబ్ వచ్చింది, గవర్నమెంట్ ఉద్యోగం. అది ఒక్కటే నా క్వాలిఫికేషన్కి ఏమి లేవు. 3వ సంవత్సరం ఉద్యోగం తన్నేసా. ఓకే, కానీ అప్పటి నుంచి నాకు సపోర్ట్ చేస్తూ, అంటే నా కష్టాల్లో, ఓకే, నా బాధల్లో పాల్పు నువ్వు చేయగలవు నాకు సపోర్ట్ చేసి, ఓకే, నేను ఈ స్థాయిలో అంటే బికాజ్ ఆఫ్ నా శ్రీమతి అండి. ఓకే, మా పిల్లలేంటి, తను వెళ్ళాల ఫీలింగ్ ఏంటి అని మనతో ఒక 5 నిమిషాలు షేర్ చేసుకుంటారు. ఇద్దామా మైక్ వద్దా? ఓకే, రైట్ అండి. మీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మీకు గుడ్ మార్నింగ్ అండి. చాలా బాగుంది ఈరోజు. ఫస్ట్ టైం కృష్ణ గారు టీం పవర్ క్యాంపు మేము అటెండ్ అవ్వటం మాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఒక మాట అండి, ఇలా మీ టీంలో ఒక్కొక్క లీడరు 500 చొప్పున ఇలా పవర్ క్యాంప్స్ ప్రతి ఏరియాలో పెట్టుకుంటే మనం ఆటోమేటిక్గా మన సక్సెస్ మనకి వస్తుంది, డెఫినెట్గా వస్తుందండి. మేము కూడా ఫస్ట్ నుంచి ఇంచులుగా ఎదుగుతూ మరి ఈరోజు ఇక్కడ ఉన్నామండి. మరి ఎంత నిజంగా చెప్పాలంటే నాకు మాటలు రావట్లేదు. ఆల్రెడీ వీళ్ళ చూపించేశారు, ఇంకా చెప్పేదేముంటుంది, అన్నీ చూశారు కదా. మా ఫేస్ ఫీలింగ్స్ కానీ అక్కడ మేము ఫొటోస్ కానీ చెప్పేది ఏం లేదు. చాలా హ్యాపీగా ఉందండి నాకు. నిజంగా విల్లా శ్రీమతికి ఒక బహుమతి అన్నారు. ఆయన డ్రీమ్ అండి. ప్రతి భర్త అనుకుంటాడు భార్యని మంచి ఇంట్లో పెట్టాలని. అట్లా మరి మీలే అంతమంది అనుకుంటున్నారు. థ్యాంక్ యూ అండి. మీ కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఇలాగా అనుకోండి. నిజంగా మా నాగేంద్ర గారు చెప్పినట్టు ప్రతి ప్లేస్లో ఒక పోస్టర్ కనిపించాలి మనకి కదా. పోస్టర్ కనబడితే డెఫినెట్గా మనకు గుర్తొచ్చి నిదట్లో అయినా సరే వర్క్ 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 అంటూ
వర్క్ చేసుకుంటాం. పర్లేదా, మాట్లాడచ్చు? వర్క్ చేసుకుంటాం. మరి అలా చేయబట్టే మేము ఇక్కడ ఉన్నామండి. నిజంగా మా పిల్లల్ని ఒకప్పుడు మరి 10,000 పెట్టి మంచి స్కూల్లో చదివించలేని పరిస్థితి. మరి ఈరోజు పిల్లలిద్దరినీ యూఎస్లో చదివించామంటే మాకే చాలా గర్వంగా ఉంది. ఒక తల్లిగా నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. మరి ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళాలన్నా వాననక ఎండనక ఏమీ తెలియక మేము ఈ రోజులో చక్కగా లగ్జరీ కార్లో మేము ప్రయాణిస్తున్నాం. చక్కగా ఏసీ కార్లో, సీట్లో కూడా ఏసీ ఉంటుందండి. చాలా బాగుంటుంది ఆ జర్నీ. అలా మీరు కూడా మరి మీరు ఎంతమంది అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కార్లు తీసుకొని మరి మీ ఫ్యామిలీని మీరు హ్యాపీగా మరి హ్యాపీ జర్నీతో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇంకా చెప్పాలంటే నేను ఫీల్ అయిన విషయాలు చెప్తున్నాను. నెట్వర్క్ మార్కెటింగ్లోకి వచ్చిన తర్వాత మేము 22 ఇయర్స్ నుంచి మరి మార్కెటింగ్ చేస్తున్నాము. మరి ఫారిన్ ట్రిప్స్ అండి, ఇప్పటికీ మరి ఈ బిజినెస్లో 2 ఫారిన్ ట్రిప్స్ వెళ్ళటం జరిగింది. మరి చాలా హ్యాపీగా మరి ఎంజాయ్ చేసి వచ్చాము. మరి వెళ్ళిన వాళ్ళకే తెలుసు ఆ ఫీలింగ్స్ కదా. అలా మీరు కూడా ప్రతి ఒక్కరు మీ ఫ్యామిలీతో మరి ఇది ఉపయోగించుకొని ప్రతి ఫారిన్ ట్రిప్కి వెళ్ళాలని, నేను వెళ్తూ మీరు కూడా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లాస్ట్ అండి, వచ్చేస్తున్నాను, డ్రీమ్ హౌస్లోకి వస్తున్నాను. మరి నేను నిజంగా మా వారు డ్రీమ్ హౌస్ అంటే విల్లా ఇచ్చారు కదా. నిజంగా చెప్పాలంటే ఆ ఇంట్లోకి వెళ్ళిన దగ్గర నుంచి టైం దొరకట్లా. ఎందుకంటే ప్రతి మూమెంట్ అంటే గెట్ టుగెదర్ కానీ, మరి బ్రేక్ఫాస్ట్ కానీ, మరి ఎకేషన్స్ కానీ, మరి ఇలా చాలా యాక్టివిటీస్ ఉంటాయి కమ్యూనిటీలో. అందరితో స్పెండ్ చేస్తూ నా టైంని నేను అక్కడ నా ఫ్రెండ్స్ తోటి హ్యాపీగా గడపడం జరుగుతుంది. ఇది అందరికీ సాధ్యపడుతుందంటారా? బిగ్ డ్రీమ్స్ ఉండాలి. బిగ్ డ్రీమ్ ఉండాలంటే ఖచ్చితంగా వెస్టేజ్లో ఉన్న వాళ్ళకే సాధ్యపడుతుందండి. వెస్టేజ్ ఎందుకు చెప్తున్నానంటే, నేను మరి నా పెళ్ళైనప్పుడు 95లో నా పెళ్ళయింది. 96లో ఒక రోజున మేము భోంచేస్తున్నప్పుడు మరి మా వారు అన్నారు, దేవి మరి మనం హౌస్ అంటూ తీసుకుంటే ఒక మంచి హౌస్ తీసుకోవాలి, మన ఇంటి ముందు ఒక సెక్యూరిటీ ఉంటే మరి అంత దూరాన గేట్ అవతల ఇంకొక సెక్యూరిటీ ఉండాలి మన ఇంట్లోకి అడుగు పెట్టాలంటే ఎవరైనా సరే అని చెప్పేసి ఆ రోజు నాతో అనటం జరిగింది. నేను ఏదో నిజంగా ఒక సినిమాలో ఆయన చెప్పిన ఒక బిట్ని ఊహించుకున్నాను. నాకు ఆ బిట్ని నా ముందు నాకు బహుమతిగా ప్రజెంట్ చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. మా లైఫ్లో నిజంగా చెప్పాలంటే తండ్రి, మరి గురువు, ఫ్రెండ్, భర్త అన్నీ ఆయనేనండి. నాకు మై హీరో. ప్రతిసారి నాకు కొత్తగా ఉంటుంది. ఈయన ప్రజెంటేషన్ చేస్తుంటే నేను ప్రతిసారి 2 సార్లు చెప్పున్నాను, రుద్రవీణ సినిమా ఎంతమంది చూసింటారు? థ్యాంక్ యూ అండి. అందులో శోభన అక్కడ కూర్చుని నిజంగా ఈరోజు మా వారు మరి మీటింగ్ చెప్తుంటే ఏ సీర కట్టుకురావాలి, ఆయన ఎలా చెప్తారు అని మనం చాలా ఎగ్జైటింగ్గా ఉంటాం. ముఖ్యంగా భార్య కదా. భర్త సక్సెస్ చూసి గర్వపడేది ఎవరండి? భార్య. నిజంగా అలా గర్వపడేలాగా మన భర్తని మనం ఎదిగేలాగా చేద్దాం. అలాగే భార్య అయితే భర్తని ఎదిగేలాగా చేయండి, భర్త అయితే భార్యని ఎదిగేలాగా చేయండి. ఈ 2 చేతులు కలిస్తేనే మన సక్సెస్ మన ముందు ఉంటుంది. థ్యాంక్ యూ అండి, అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.